మహబూబాబాద్లోని కస్తూర్బా పాఠశాలలో కలుషిత ఆహారం తిని 43 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అయితే తమ పిల్లలు అనారోగ్యానికి గురై అవస్థ పడుతుంటే అధికారులు కనీసం స్పందించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి భోజనం తర్వాత వాంతులు విరేచనాలు కావడంతో సమాచారం బయటకు వచ్చిందని విద్యార్థులను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు. మరోవైపు కొందరు విద్యార్థినులు కడుపు నొప్పి భరించలేక తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మరికొంతమంది విద్యార్థినులకు వెంటిలేటర్పై వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇక చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు. కొంచెం స్టమక్ పెయిన్, వామిటింగ్స్ అంటే టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. సో పిల్లలు సెట్ అయ్యారు. పొద్దునకి బాగానే ఉన్నారు. 8 గంటల ప్రాంతంలో మళ్ళీ మిగిలిన పిల్లలు కూడా కొంతమంది వామిటింగ్స్, కడుపు నొప్పి అంటే మేము వెంటనే మా జిల్లా అధికారులకు తెలియజేయడం జరిగింది. సార్ వాళ్ళు కూడా వెంటనే ఇమీడియట్గా వచ్చారు. తర్వాత ఒకరిని చూసి ఒకరు పిల్లలు పానిక్ అవుతున్నారని అక్కడ మెడికల్ టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తే జిల్లా వైద్యాధికారి బృందాన్ని పంపించడం జరిగింది. వచ్చిన వెంటనే చూసి 2-3 సార్లు వామిటింగ్స్, 2-3 పిల్లలకి మోషన్స్ కూడా ఉన్న కారణంగా డీహైడ్రేట్ అవుతున్నారు, పిల్లలు పానిక్ అవుతున్నారు, ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో, అనుమానంతో ఎవరైతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ సార్ వాళ్ళందరూ చూసుకుంటున్నారు. పిల్లలకి ఇప్పటికైతే ప్రమాదం ఏమీ లేదు. ఫుడ్ పాయిజన్, వాటర్ కంటామినేషన్ వల్ల జరుగుంటే కనుక మిగిలిన పిల్లలకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో పాఠశాలలో కూడా ఉన్న అందరి పిల్లలకి కూడా స్క్రీనింగ్ చేయించడం జరుగుతుంది. ప్రస్తుతానికి హాస్పిటల్లో 36 మందిని పంపించడం జరిగింది. రాత్రి జస్ట్ 6 మెంబర్స్ మాత్రమే ఇబ్బంది పడితే జనరల్ గా టాబ్లెట్స్ ఇచ్చాము. మిగిలిన పిల్లలు కూడా అదే సేమ్ రీజన్ చెప్పడం వల్ల మేము అనుమానంతో వెంటనే అధికారులకు తెలియజేయడం జరిగింది. ఓవరాల్ గా మాది 250 మెంబర్స్ ఎన్రోల్మెంట్ సార్. డిన్నర్ 216 మంది చేశారు. ఇప్పుడు 36 మందికి మాత్రం కొంచెం ఇబ్బంది ఉందంటే హాస్పిటల్ కి పంపించాము. పాఠశాలలో ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు సార్. ఏఎన్ఎం ఉంటారు ఉంది సార్. ఫ్రీక్వెంట్ గా మనకి హెల్త్ క్యాంప్స్ కూడా ఏరియా హాస్పిటల్ నుంచి సార్ వాళ్ళు చేస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఇది ఫస్ట్ టైం. మేము వెంటనే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి పిల్లల్ని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స అందించడం అయితే జరుగుతుంది. పిల్లలు చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పేసి